ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు? రోజా మేడం గారా? మేడం ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదండి, ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారు. హే హాయ్ చామంతి. ఏంటి డ్రైవర్ బాబు? నీకొక చిన్న సర్ప్రైజ్. నాకిప్పుడు ఏ సర్ప్రైజ్ వద్దులే బాబు. పొద్దున్నే ఆ చీరలు ఎత్తని దెబ్బకి అమ్మగారు చాలా కోపంగా ఉన్నారు. ఆయన ఆ చీరలు తెచ్చినందుకు అతన్నే తగలబెట్టేస్తానన్నారు. దాన్ని కట్టుకున్న నన్నేం చేస్తారో అని చాలా భయమేసింది. మీ అమ్మగారికి తనకి నచ్చే చీరలు తేలేదన్న కోపం వాడి మీద మాత్రమే, కట్టుకున్న నీ మీద కాదు. నువ్వేం భయపడకు. ఏంటి మా అమ్మగారు అంటున్నావు? నీకు మాత్రం అమ్మగారు కాదా ఏంటి? ఆడికి నువ్వేదో ఏంటి ఓనర్ అయినట్టు. అవునవును, నేను పనోడ్నే కదా. సర్లే, నీకు సర్ప్రైజ్ చూడాలని ఉందా లేదా? నాకేం వద్దులే సర్ప్రైజ్. ఏంటది? చూస్తావా? అంత గొప్పగా ఏముందో ఏంటి? నిజంగానే గొప్ప సర్ప్రైజ్ ఉంది. ఒక అందమైన అమ్మాయి చక్కటి చీర కట్టుకొని అజంతా శిల్పంలా ఎంత బావుందో. ఎవరో అంత అందగత్తే. చూస్తే నీకే తెలుస్తుంది. ఏది చూపించండి. అదేంటి అమ్మాయి అన్నావు, అందమన్నావు, చీర కట్టన్నావు? నీ రియాక్షన్ని నా కళ్ళతోనే చూస్తూ నీకు చూపించాలని. నేను చెప్పింది నిజమేనా? అమ్మగారు కట్టుకోమన్నారని ఆ చీరలన్నీ కట్టుకోలేక నేను చేస్తూ ఉంటే నువ్వేమో నా ఫోటోలు తీస్తూ సంతోషించావా? నిజంగా ఈ శారీస్లో నువ్వు చాలా బాగున్నావు తెలుసా. అందం చీరలో ఉండదు, కట్టుకున్న వాళ్ళలో ఉంటుంది. కాని ఇవి గాని అమ్మగారు కంట్లో పడితే నేను మాడి మసైపోతాను. ముందువి తీసే డ్రైవర్ బాబు. ఏం కాదులే. ఇదిగో నా కోపం తెప్పించుకో. ముందా ఫోటోలు తీసేయ్. అరే, ఈ మాత్రం దానికే అంత కోప్పడితే ఎలా? ఇప్పుడేంటి, ఈ ఫోటోలు డిలీట్ చేయాలి అంతే కదా? అలాగే చేస్తాను. చెయ్. నా ఎదురుగాని అన్ని డిలీట్ చెయ్యి. చూడు, డిలీట్ చేసేస్తున్నాను. ఇది 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 డిలీట్ చేసేస్తున్నాను. చెయ్యి. అమ్మగారు వచ్చి చూసేంత వరకు చేయవా ఏంటి? డిలీట్ అయిపోయాయి. హ్యాపీయా? చూడు, ఇంకోసారి ఎప్పుడు ఇలా చాటు నుంచి ఫోటోలు తీయకు. నాకు అస్సలు నచ్చదు. అయితే ఇంకోసారి నిన్ను అడిగి నేరుగానే తీస్తాలే. ప్రతిసారి నీకోసం చీరలు కట్టుకొని తిరుగుతూ ఉంటాను, మరి ఫోటోలు తీయని. గ్యాలరీలో ఫోటోలు డిలీట్ చేసినంత మాత్రాన ఫోన్లో నుంచి పోతాయా? వాటిని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం ఎంతసేపు? చిటికలో పని. ఇంత అందమైన చీరకట్టులో నిన్ను మళ్ళీ మళ్ళీ చూడాలంటే కుదురుతుందా? అందుకే ఈ ఫోటోలు ఫోన్ ఫైల్స్ నుండి తీసి జాగ్రత్తగా నా సీక్రెట్ ఫైల్లో దాచుకుంటాను చామంతి. ఇది లేటెస్ట్ డిజైన్ సార్. ఇవి మీకోసమే డిజైన్ చేసాం. ఇదైతే మీకు బాగా సూట్ అవుతుంది. ఒకసారి చూడండి సార్.
మీరు చూపించిన అన్ని డిజైన్స్లో ఈ డిజైన్ నాకు బాగా నచ్చింది. ఈ డిజైన్తో సూట్ రెడీ చేయండి. అరే, ఈ డిజైన్ సూపర్గా ఉంది. నాకు ఇదే డిజైన్తో ఒక సూట్ రెడీ చేయండి. ప్రేమ్కి ఈ డిజైన్ నచ్చింది కాబట్టి ఈ డిజైన్ నాకు వద్దు. నా కోసం వేరే డిజైన్ రెడీ చేయండి. అన్నయ్య, నువ్వు ఆకాశం, నేను మట్టిని. మబ్బు మట్టి కలవలేవులే. నీ లెవెల్కి నేను రాను, నా లెవెల్కి నువ్వు రాలేవు. రావాలన్న కోరిక నాకు లేదు. ఆకాశంలో మబ్బు కూడా నీలాగే అనుకుంటుంది. కానీ మట్టి ఎగిరి మబ్బుని కలవలేకపోయినా మబ్బు కరిగి వానై మట్టిపై కురుస్తుంది. అంటే ఏంట్రా, ఎప్పటికైనా నేనే నీ స్థాయికి వస్తానంటున్నావా? రావాలని కోరుకోను, వస్తే కాదన్ను. నెవర్. అది ఎప్పటికీ జరగదు. జరగవు అనుకున్నవి జరగడమే జీవితం. నా విషయంలో దాట్స్ ఇంపాసిబుల్. ఓకే ఓకే ఓకే, రేపటి గురించి మనకేం తెలుసు అన్నయ్య? సూర్యాస్తమయ సమయానికి సూర్యోదయానికి మధ్య కాలాన్ని కలలతో కరిగించేస్తూ ఉంటాం. కొన్ని కలలుగానే మిగిలిపోతాయి, కొన్ని నిజమై కళ్ళ ముందు కనపడతాయి. కళల్లో కాలక్షేపం చేయడానికి నేను నువ్వు కాదు. చెట్టు గురించి మట్టి గురించి ఆలోచించే నాలాంటి వాళ్ళకి పెద్ద కలలేమి ఉండవు. నా ఫేవరెట్ స్పెట్స్ మంచి బ్రాండ్ కదా అన్నయ్య, ఇది నా ఫేవరెట్. నేను వాడే వస్తువు మరొకరు వాడితే దాని వాల్యూ పడిపోయినట్టే. నువ్వు వాడిన స్పెట్స్ నేను పెట్టుకుంటే దీని వాల్యూ పడిపోతుందేమో, కానీ నా అన్నయ్య వాడిన స్పెట్స్ నేను పెట్టుకుంటే నాకు వాల్యూ పెరుగుతుందేమో కదా. అమ్మ నాన్నల రక్తం ఇద్దరం కలిసే పంచుకున్నాం. పంచుకోవడం అమ్మ కడుపులోనే మొదలైంది. వస్తువుని వదులుకున్నట్టు రక్తాన్ని వదులుకోగలమా చెప్పు? ఏంట్రా, ఏం చూస్తున్నారు? ఓ, డిజైనా? సార్, మీకోసం కూడా డిజైన్స్ రెడీ చేసాం, ఒకసారి చూడండి. ఈ డిజైన్ నాకు నచ్చలేదండి. ఇది చూడండి, ఇది చాలా బాగుంది. ఈ డిజైన్తో నాకు సూట్ రెడీ చేయించండి. డిజైన్ ఓకే కదా? ఏంటిది, ఇలాంటి లో క్లాస్ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నారు? మీ టేస్ట్ మార్చుకోరా? నీ టేస్ట్ నీది, నా టేస్ట్ నాది. నేను నీకు నచ్చినప్పుడు నా ఇష్టాలు కూడా నీకు నచ్చవు. 25 ఏళ్లుగా నాకు నచ్చినట్టుగా బతకడానికి అలవాటైపోయాను. అభిప్రాయాలు మారొచ్చు కానీ ఇష్టాలు మారవు. నా కోసం నువ్వు మారవు, నీ కోసం నేను మారలేను. నాకు ఇష్టమైన వాటిని నన్ను సెలెక్ట్ చేసుకునేవు. మీరు మారరు. అదేంటి నాన్న, నీకు నచ్చినట్టు మమ్మీ ఉండదు, మమ్మీకి నచ్చినట్టు నువ్వు ఉండవు. కానీ 25th వెడ్డింగ్ యానివర్సరీ మీరు జరుపుకోబోతున్నారు. ప్రేమ్, ఆకాశంలో ఎగిరే పక్షి అలుపు రానంత వరకు నేలను చిన్నచూపే చూస్తుంది. అలిసిపోయాక సేద తీరాల్సింది ఆ నేల మీదే అని అలుపు వచ్చే వరకు దానికి అర్థం కాదు. మీ అమ్మ కూడా అంతే. ఆకాశంలో ఉండి ఈ నేలని చిన్నచూపే చూస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.